హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కిచెన్ కచేరీ. ఈరోజు మనం కిచెన్లో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి టొమాటో సాస్. పిల్లలకి పెద్దలకి రెస్టారెంట్స్కి వెళ్తే ప్రతి స్టార్టర్లోకి ఎంతో ఇష్టంగా మనం నంచుకొని తింటూ ఉంటాం కదా. సాస్నే ఎక్కువగా తింటామేమో స్టార్టర్స్ కన్నా కూడా ఎక్కువగా. సో దీన్ని మనం ఇంట్లో హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపించేస్తాను. మనకి స్టోర్ బాట్ కానివ్వండి, లేదంటే రెస్టారెంట్స్‌లో కానివ్వండి, ఇందులోకి కార్న్ ఫ్లోర్ కానీ, ఇంకా ఏదైనా ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ లాంటివి యాడ్ చేస్తారు కదా. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఏంటంటే, పిల్లలకి హెల్తీగా ఇచ్చామనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో, అందుకని ఈ రెసిపీ ఇవాళ నేను ఇంట్లో ప్రిపేర్ చేసి మీ అందరికీ చూపిస్తున్నాను. దీనికోసం అయితే నేను పైన మేడ మీద పండించుకున్న టొమాటోస్ తీసుకున్నాను. అవి పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని, వాటర్‌లో వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. సో, కుక్ అయిన తర్వాత చల్లార్చుకుని మాత్రమే బ్లెండర్‌లోకి తీసుకోవాలి. పొరపాటున కూడా వేడిగా వేయొద్దు. ఎందుకంటే మిక్సీ జార్‌లో వేడిగా ఏదన్నా వేసి బ్లెండ్ చేసాము అంటే మోటార్ పాడైపోతుంది. సో, ఇప్పుడు చక్కగా ప్యూరీ చేసుకున్నాం కదా. దీన్ని మనం చక్కగా వడకట్టుకోవాలి. చక్కగా స్ట్రైనర్‌లో వేసేసుకొని బాగా స్ట్రెయిన్ చేసేసుకుంటే ప్యూరీ సాఫ్ట్‌గా దిగుతుందనమాట. ఇది మొత్తం మనకి ఒక 5 మినిట్స్ పడుతుంది బాగా స్ట్రెయిన్ చేసుకోవడానికి. చూసారు కదా, పల్ప్ అంతా కూడా పైకొచ్చేసింది. సీడ్స్ అన్నీ కూడా విడిగా వచ్చేసాయి. సో, ఇప్పుడు ఈ సాఫ్ట్ ప్యూరీలోకి మనం మిరియాల పొడి, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కలర్ కోసం వేస్తున్నాం అనమాట. ఒక టీ స్పూన్ దాకా వేసుకొని, సాల్ట్ మనకి రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి. నేను ఉప్పు, కారం చాలా తక్కువ తీసుకుంటాను కాబట్టి నేను చూసి వేసుకుంటున్నాను. సో, మీరు కూడా పిల్లలకి ఎలాగో ఇస్తాం కాబట్టి అందుకని నేను తక్కువ క్వాంటిటీనే యూజ్ చేసుకోండి అని చెప్తున్నాను. సో, ఇది బాగా బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా బాయిల్ అవుతుందో. బాయిల్ అవుతున్న టైంలోకి 1/4 కప్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి. మీకు స్వీట్‌నెస్ ఎక్కువ కావాలి, సాస్ అనేది పిల్లలు ఇష్టంగా తింటారు అనుకుంటే మీరు కొంచెం పెంచుకొని 1/3 కప్ దాకా వేసుకోవచ్చు. మరి అంతకన్నా ఎక్కువ అయితే మాత్రం తినలేము. మరీ స్వీట్‌గా తినడానికి అదేమన్నా హల్వానా? సో, ఇది బాగా దగ్గర పడేదాకా బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత థిక్‌గా ఎంత మంచి కలర్‌తో వచ్చిందో. సో, దీన్ని బాగా కుక్ చేసుకున్నాము. మంచిగా రెడీ అయిపోయింది. ఇంకా అయిపోయిందనుకుంటున్నారా? లేదు. బ్యాలెన్స్ అయితే ఇంకొకటుంది. ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్. వెనిగర్ 1/4 కప్ దాకా తీసుకోవాలి. వెనిగర్ వేస్తేనే మనకు ఆ టేస్ట్ అనేది వస్తుంది. పుల్లగా, తీయగా, ఉప్పుగా చాలా టేస్టీగా ఉండే ఈ టొమాటో సాస్ అనేది ఈజీగా ప్రిపేర్ అయిపోయింది. చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో. కార్న్ ఫ్లోర్ కూడా నేను యూజ్ చేయలేదు. అంతే బాగా థిక్‌గా అయ్యేదాకా స్టవ్ మీద ఓపికగా ఉడికిస్తూ ఉన్నాను. అంటే గ్యాస్ అయిపోతే అయిపోయింది. మనకి టేస్ట్ ప్లస్ హెల్త్ కదా ముఖ్యం. చూసారు కదా ఎంత ఈజీగా, సింపుల్‌గా ఎంత బాగా ప్రిపేర్ చేసుకున్నామో. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకెలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేసేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. అలాగే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.